అండి గుడ్ ఈవినింగ్. అన్మ్యూట్ చేస్తారా ఒక్కసారి? నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ దేశంలో ఒక డిసిప్లైన్డ్ పార్టీ అంటే పార్టీ అధిష్టానం ఏం చెప్పినా కానీ దాన్ని మీరకుండా సరే అంతర్గతంగా ఎన్నున్నా కానీ పైకి మాత్రం పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామనేటువంటి ఒక ఇంప్రెషన్ ఉన్నటువంటి పార్టీ మీ పార్టీ. అలాంటిది ఇప్పుడు తెలంగాణ అధ్యక్ష ఎన్నికల విషయానికి వచ్చేసరికి కొంత అటు ఇటు అవుతుంది. ఎందుకంటే శశి గారు అన్నట్లుగా పాత కొత్త అనేటువంటి ఇది ఒకటి నడుస్తోంది. దాంతోపాటుగా మీ పార్టీ ఇప్పుడు చాలా బలంగా ఉంది తెలంగాణలో, కాబట్టి పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒకవైపు మహిళా కోటా కింద నాకు ఇవ్వాలని డికే అరుణ గారు డిమాండ్ చేస్తుంటే, అంటే బహిరంగంగా కాకపోయినా పార్టీలో అంతర్గతంగా కూడా ఆమె డిమాండ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇటు ఈటెల రాజేందర్ అయితే నాకు రాష్ట్ర వ్యాప్తంగా పట్టుంది, మోరోవర్ బీసీ నేతను తనకివ్వాలనేటువంటి, లేకపోతే ఆయన వైపు నుంచి పార్టీని ఒత్తిడి తీసుకొచ్చేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇక పాత వాళ్ళకి ఇవ్వాలి, ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుందనేటువంటి మరొక వాదన కూడా లేకపోలేదు. వీళ్ళిద్దరి పేర్లు కాకుండా మరికొంతమంది పేర్లు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు తీసుకునేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా కొంత ప్రెషర్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ కూడా ప్రధానంగా రాష్ట్రంలో మాకు బీఆర్ఎస్ కాదు బీజేపీయే ప్రధాన ప్రతిపక్షంగా మేము భావిస్తున్నామంటూ బహిరంగంగా కూడా అనేక సార్లు చెప్పినటువంటి సందర్భం. కాబట్టి ఈ నేపథ్యంలో అసలు పార్టీ డెసిషన్ ఏముండబోతోంది, అసలు ఎలా ఉండబోతోంది, ఒకవేళ ఎవరికైనా పదవి కట్టబెడితే మిగిలినటువంటి వాళ్ళ అసంతృప్తితో బహిరంగంగా కామెంట్స్ చేసేటువంటి అవకాశం ఉందా, లేకపోతే యాజ్ యూజువల్ డిసిప్లైన్డ్ పార్టీగా లోపలే అన్నీ కూడా సద్దుమణిగిపోతాయా? ఏం చెప్తారు అన్ని విషయాలకు సంబంధించి? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఒక బీజేపీ కార్యకర్తగా, సిద్ధాంతాలను పాటించే కార్యకర్తగా మా పార్టీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని నేను చెప్తాను. ఒక లీడర్లనే కానీ నాయకులనే కానీ రేపు సమాజంలో ప్రజల కోసం పోరాడే వ్యక్తులను తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మా బీజేపీ పార్టీ. అంటే ఏదో కేవలం ఒక ఫ్యామిలీకి చెందినట్టుగా ఇప్పుడు ఎలాగైతే టీఆర్ఎస్ ఉందో అందులో కేసీఆర్ లేకపోతే కేటీఆర్ కాకపోతే కవిత కాకపోతే 4-5 పేర్లు మాత్రమే కనిపిస్తాయి. అలా కాకుండా మా బీజేపీ పార్టీలో ఎవరు ఊహించలే వాళ్ళు, ఏ కార్యకర్త అయితే జెండా కోసం అని చెప్పి తను వ్యక్తిగతంగా తను నష్టపోయినా సరే పార్టీ కావాలి, ప్రజల కోసం న్యాయం కోసం పోరాడాలి అన్న వ్యక్తిగతంగా ఎవరైతే ముందుకు వస్తారో అలాంటి వాళ్ళకు మా పార్టీ ఎప్పుడు కూడా ముందు పీటనే వేస్తుంది. ఇంకొకటి అండి, చాలా మంది అనుకుంటారు అదొక ఊహాగానం అని నేను చెప్తాను. ఒక కార్యకర్తగా మా పార్టీలో ఏ రోజు కూడా ఒక వ్యక్తి చెప్పినట్టుగా కానీ, ఒక వ్యక్తి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడమే కానీ, ఒక వ్యక్తి నాకు ఇది కావాలి అని అడిగినంత మాత్రాన జరుగుతుంది అని మాత్రం అది నిజం కాదు. ఈ రోజు కూర్చి ఆ ఖర్చు పేసేసి ఇది నాది అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మా పార్టీలో ఉండదు. మా పార్టీ ఏ రోజైనా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఒక్క గడపకి చేరాలి, ప్రతి ఒక్క మనిషి వరకు వెళ్ళాలి అన్న సిద్ధాంతంతో పనిచేసే కార్యకర్తలకు మాత్రమే ముందు పీట వేస్తుంది, వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తుంది అని నేను చెప్తాను. మా పార్టీలో మీరు అన్నట్టుగా కొంచెం డిలే అయ్యింది, కానీ సంస్థాగతంగా నిర్ణయాలు తీసుకుంటాము. ప్రతి ఒక్క వర్గంలో నుంచే కానీ ప్రతి ఒక్క డివిజన్స్ ఆఫ్ మా పార్టీలో ఉన్న అన్ని వాళ్ళతో మాట్లాడేసి తర్వాత పార్టీకి మంచి జరగాలి, పార్టీతో పాటు ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీ కార్యకర్తలకు మంచి జరగాలి, దాంతో పాటుగా ఏ ప్రజల కోసం అయితే పోరాడుతున్నామో ఆ ప్రజలకు మంచి జరగాలి, దానితో పాటుగా మా బీజేపీ స్థాపించిన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం కోసం ముందుకు పోరాడాలి. ఆ లక్ష్యం కోసం అని చెప్పి ప్రతిసారి కూడా అంటే దానికోసమే మాట్లాడాలి, అంతేకాని కేవలం వ్యక్తిగత పూజనో కానీ ఒక వ్యక్తి పూజనో చేసే వాళ్ళకి మాత్రం మా పార్టీలో ఎలాంటి చోటు ఉండదు. కాబట్టి మంచి కార్యకర్త ఎవరైనా సరే, ఏ కార్యకర్తకి ఎవరు ఏ పదవిని అందించినా సరే ప్రతి ఒక్క కార్యకర్త కూడా చేతిలో చేయి వేసి ముందుకెళ్తాము. మా లక్ష్యం కోసమే మనం సాధిస్తాము. అంటే ఇటీవల కాలంలో రాజాసింగ్ గారి వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే సొంత పార్టీలోనే తన పైన కుట్రలు జరుగుతున్నాయని, అది కూడా ఈ మూమెంట్లో అంటే అధ్యక్ష పదవి ఎవరికి వరిస్తుంది అనేటువంటి ఈ మూమెంట్లో ఆయన చేసినటువంటి కామెంట్స్ తప్పకుండా వైరల్ అయి ఉంటాయి. అంటే ఎలా చూస్తారు? అంటే మీ పార్టీలో కూడా ఇలాంటి వ్యతిరేక గళాలు వినిపిస్తున్నాయి, అంతర్గతంగా పోరు జరుగుతుంది అనేటువంటి విషయం అయితే తేటతెల్లమైపోయింది. చాలా ఓపెన్ గానే రాజాసింగ్ గారే కామెంట్ చేశారు. ఎలా చూస్తారు మీ పార్టీ? అంతర్గత పోరు అనే దానికంటే ఒక కుటుంబ సభ్యుల మధ్యలో ఉన్న ఒక ఆలోచన, వాళ్ళ వ్యక్తిగతంగా తను
ఒక వ్యూని ముందుకు పెట్టారని నేను అనుకుంటాను. అన్నదమ్ములలో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. చాలా మంది ఇదైతే మంచిది ఉంటది, ఇదైతే మంచిది ఉంటది అని చెప్తారు. అలాగే రాజా సింగ్ గారికి కూడా, రాజా సింగ్ మాట్లాడే మాటలలో కూడా పార్టీ ముందు, మన ఆలోచన ముందు, మనం ఏదైతే మన దృఢ సంకల్పంతో మనం వచ్చామో ఆ పార్టీ ఆ సంకల్పమే మనకి కావాలి అన్న ఒక ఉద్దేశంతో తను మాట్లాడారు. అంతేగాని వ్యక్తిగత లాభాల కోసం అయితే అది కాదు. అండ్ ఇంకొకటి అండి, మన పార్టీలో ఎలా ఉంటదంటే ఏదో ఒక రాష్ట్రంలోనే ఆపేయాలి, ఒక రాష్ట్రంలో మీరు అన్నట్టుగా కాంపిటీషన్ ఎక్కువ ఉందనో లేకపోతే ఏదో ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఆపాలని కాకుండా మా పార్టీ జనరల్ గా కూడా ఫస్ట్ మండల వారీగా మేము అధ్యక్షులను నిర్మించుకుంటాం, దాని తర్వాత జిల్లాల వారీగా, దాని తర్వాత రాష్ట్రాల వారీగా, దాని తర్వాత జాతీయంగా. అంటే ఇలా సంస్థాగతంగా నిర్ణయాలు తీసుకున్న తర్వాతే అవుతుంది. ఇప్పుడు తమిళనాడులో కూడా రాష్ట్ర అధ్యక్షులు ఇంకా నియమించలేదు. సో స్టెప్ బై స్టెప్ ఏ రాష్ట్రంలో అయితే ఒక కేటగిరీని మేము కంప్లీట్ చేస్తామో ఆ కేటగిరీ కంప్లీట్ చేసిన తర్వాతనే దాన్ని నియమించాలి అన్నది మా దాంట్లో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కాబట్టి దానికోసం డిలే అయ్యింది. అండ్ ఇంకొకటి నేను మళ్ళీ అంటే నా వ్యక్తిగతంగానే కాదు, ఒక కార్యకర్తగా చెప్తున్నాను ఏంటంటే మా పార్టీలో ఎవరు నిర్ణయం తీసుకున్నా, ఇప్పుడు రీసెంట్ గా మనము ఢిల్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రేఖా గుప్తా గారిని ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే తనని ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు అంటే తన పైన అంత నమ్మకం, తను పార్టీని నడిపించగలుగుతుంది, ప్రజలకు న్యాయం చేయగలుగుతుంది అన్న ఒక నమ్మకం ఏదైతే ఉందో అట్లాంటి నమ్మకం ఏ కార్యకర్త పైన ఉన్నా 40 సంవత్సరాల నుంచి జెండా మోసిన వాళ్ళు ఎవరున్నా సరే మా పార్టీలో మేము ముందుకు తీసుకెళ్తాం. మీ అందరికీ ఊహించినట్టుగా మీరు కొంతమంది పేర్లు చెప్పారు, రేపు ఒకవేళ డిక్లేర్ అయిన తర్వాత అందులో ఉన్న పేర్లు కాకుండా కొత్త పేరు కూడా తెరపైకి కూడా రావచ్చు. సో ఏదైనా సరే నిర్ణయం ప్రతి ఒక్కరం కూడా అందరం కూడా స్వాగతిస్తాము. అందరం కలిసికట్టుగా ఒక బలమైన సంకల్పం కోసం పనిచేసే కార్యకర్తలం, అంతేకాని ఒక వ్యక్తి కోసం పనిచేసే కార్యకర్తలం కాదు. కాబట్టి మా పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రతి ఒక్కరం కూడా స్వాగతిస్తాం. ఎస్ అంటే